पिताहमस्य जगतः माता धाता पितामहः पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 27 ఎపిసోడ్స్ నుండి భగవంతుడి 6 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది. 80వ ఎపిసోడ్ నుండి భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న 6వ అసాధారణ గుణముపై చర్చను కొనసాగిస్తున్నాము. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాము. ఏమిటండి అది? పతిత మనుషులు ఏ విధముగా పావనులుగా అవుతారో చర్చించే ముందు వర్తమానములోని మనుషులు అసలు పతితమవ్వడానికి మూల కారణమేమిటో స్పష్టంగా గుర్తించాలి. పంచవికారాలలో మొట్టమొదటి వికారమైన కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ మనుషులు పతితముగా అవ్వడానికి మూల కారణము. అది మనుషుల పరమశత్రువు మరియు దుఃఖము, అశాంతి మరియు హింస మొదలగు సమస్త దుర్మార్గపు చర్యలకు అది మూలము. వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కామ వికారాన్ని సమూలముగా మరియు తక్షణమే త్యజించాలని భగవంతుడే స్వయముగా అనేక శ్లోకాల మాధ్యమముగా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించడం జరిగింది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క ఈ నిర్ద్వంద్వ ప్రకటనను వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము విస్మరించడం జరిగింది. ఈ నిగూఢ సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేసే కొన్ని ముఖ్యమైన శ్లోకాలను తత్వాభిలాషులైన సాధకుల దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నము చేస్తున్నాం. 80వ ఎపిసోడ్ నుండి 85వ ఎపిసోడ్ వరకు అంటే గత 6 ఎపిసోడ్స్లో కామ వికారము అంటే లైంగిక వాంఛను సంపూర్ణముగా త్యజించే విషయంపై భగవంతుడి స్పష్టమైన ఆదేశాలను బహిర్గతము చేసిన 8 శ్లోకాలను మీ అందరి దృష్టికి తీసుకుని రావడము జరిగింది. గత ఎపిసోడ్లో కామ వికారమును సమూలముగా నిర్మూలించడములో ఆత్మ మరియు బుద్ధి యొక్క విశిష్ట భూమికను స్పష్టము చేసిన 3వ అధ్యాయంలోని 42 మరియు 43 ఈ 2 శ్లోకాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించాము. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ కామ వికారము అనగా లైంగిక వాంఛ వర్తమానములోని మనుషుల జీవితాలను ఏ విధముగా భ్రష్టు పట్టిస్తుందో నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే 2 అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని చర్చించబోతున్నాము. ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న
అతి కొద్ది సంఖ్యలోని గీతా ప్రేమికులు మాత్రమే గ్రహించగలుగుతారు. మేము పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ గ్రహించలేరు. ఇప్పుడు కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ ఏ విధముగా వర్తమానములోని మనుషుల జీవితాలను అధః పాతాళానికి నెట్టివేస్తుందో ఖరాఖండిగా స్పష్టము చేసే 2వ అధ్యాయంలోని 62 మరియు 63 ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాము. ముందుగా ఆ 2 శ్లోకాలను ఒకసారి వినండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః. సంగాత్ సంజాయతే కామః. కామాత్ క్రోధోభిజాయతే. సంగాత్ సంజాయతే కామః. కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాద్ భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. క్రోధాద్ భవతి సమ్మోహః. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో. స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ముందుగా ఈ శ్లోకాలలోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం. విషయాన్ అంటే ఇంద్రియ విషయాలపై, ధ్యాయతః అంటే నిరంతరము చింతన చేయుచుండునట్టి, పుంసః పురుషుడు. పురుషుడు అంటే వర్తమానములోని 850 కోట్ల మనుషుల యొక్క సంగః ఆసక్తి లేక అనుబంధము, తేషు ఆ శబ్దాది విషయములయందే, ఉపజాయతే ఉత్పన్నమవుతుంది. సంగాత్ ఆ ఆసక్తి కారణముగా, కామః కామ వికారము అంటే లైంగిక వాంఛను అనుభవం చెయ్యాలి అన్న కోరిక మనసులో సంజాయతే ఉత్పన్నమవుతుంది. కామాత్ ఒకవేళ ఆ కామ వికారము అంటే లైంగిక వాంఛను అనుభవం చేసే విషయములో ఎవరైనా గాని విఘ్నకారకముగా అయినట్లయితే, క్రోధః వారిపై క్రోధము లేక కోపము అభిజాయతే ఉత్పన్నమవుతుంది. క్రోధాత్ కోపము వలన, సమ్మోహ నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి, భవతి అంటే కలుగుతుంది. సమ్మోహాత్ దేహముపై వ్యామోహము కారణముగా, స్మృతి జ్ఞాపక శక్తి విభ్రమ చిన్నాభిన్నమవుతుంది అంటే సమూలముగా నశిస్తుంది. స్మృతి భ్రంశాత్ అంటే స్మృతి చిన్నాభిన్నమగుట వలన లేక నశించుట కారణముగా, బుద్ధినాశ బుద్ధి యొక్క మూల కర్తవ్యమైన మంచి చెడు, సత్యాసత్య, ధర్మాధర్మ వీటి మధ్య విచక్షణా శక్తి నశిస్తుంది. బుద్ధినాశాత్ విచక్షణాశక్తి నశించుట వలన ప్రణశ్యతి వ్యక్తి పతనమవుతాడు అంటే అధోగతి పాలవుతాడు. వర్తమానములో మనము గమనిస్తున్నట్లు ఈ భూమండలంపై నివసిస్తున్న సమస్త మానవాళి అంటే వివిధ కులాలు, జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, దేశాలకు సంబంధించిన 850 కోట్ల మంది మనుషులు దుఃఖము, అశాంతి, కష్టాలు, నష్టాలు, రోగాలు, సమస్యలు, టెన్షన్స్, కుటుంబ వ్యవస్థలో సంఘర్షణలు, కోట్ల సంఖ్యలో కోర్టు తగాదాలు మొదలగు రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, సమాజములోని అత్యున్నత స్థాయిలోనున్న ధనిక మరియు శక్తిశాలి పదవులలోనున్నవారు సైతము
ఈ రుగ్మతల నుండి సమూలముగా మరియు శాశ్వతముగా బయటపడే మార్గాన్ని గుర్తించలేకపోతున్నారు. దీనికి ఏకైక కారణము మీ అందరి దృష్టికి మేము పదే పదే తీసుకుని వస్తున్నట్లు 84 లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి అంటే డివైన్ ఇంటలెక్ట్ను ఉపయోగించకుండా 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో జీవితాలను గడపడమే. మనుషులు వర్తమానములో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు పొందడానికి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడము తప్ప ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే గీతలోని 7వ అధ్యాయంలోని 3వ శ్లోకములోని కశ్చిన్ మాం వేత్తి తత్వతః మరియు 7వ అధ్యాయంలోని 19వ శ్లోకములోని సమః ఆత్మా సుదుర్లభ అన్న పంక్తుల మాధ్యమముగా వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న 850 కోట్ల మనుషులలో కేవలము అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషి సాధకులు మాత్రమే తమ యొక్క దివ్యబుద్ధి అంటే వివేక శక్తిని జాగృతి చేసుకుని గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకుంటారు అని సాక్షాత్తు భగవంతుడే కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించడము జరిగింది. అటువంటి తత్వాభిలాషి సాధకులు మాత్రమే గీతను కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయకుండా గీత ద్వారా సాక్షాత్తు భగవంతుడు బోధించిన జ్ఞానాన్ని తమ జీవితాలలో ఆచరణ లేక అనుభవం చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ 2 శ్లోకాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. వర్తమాన సమాజములో మనుషులు ఎదుర్కొంటున్న సర్వ సమస్యలకు పరిష్కారము కేవలము విషయ వికారాలు, అందులోనూ ముఖ్యముగా కామ వికారము అంటే లైంగిక వాంఛ మరియు భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకునే కోరికలను త్యజించడము ద్వారా మాత్రమే లభిస్తుంది అన్న ఒకే ఒక్క నిర్దిష్టమైన సందేశాన్ని ఈ 2 శ్లోకాలు నిర్ద్వంద్వముగా ప్రకటిస్తున్నాయి. ఈ శ్లోకాలలోని ప్రతి పంక్తిలోనూ లోతైన తత్వము ఇమిడి ఉన్నది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ధ్యాయతే విషయాన్ పుంసః. ఈ పంక్తిలో విషయాన్ అన్న పదము అత్యంత కీలకము. ఈ పదము శబ్దస్పర్శ రూపరసగంధ అనబడే పంచ ఇంద్రియ విషయాలకు సూచకము. ధ్యాయతే అంటే నిరంతరము వాటిపైనే చింతన చేయడము మరియు పుంసః అంటే వర్తమానములోని 850 కోట్ల మనుషులు అని అర్థము. మేము గత ఎపిసోడ్లో చర్చించినట్లు ఎప్పుడైతే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ అనబడే పంచ జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధ అనబడే పంచ ఇంద్రియ విషయాలతో నకారాత్మకంగా సంయోగము చెందినప్పుడు మనుషులలో కామ క్రోధ లోభ మోహ అహంకారము అనబడే పంచవికారాలు ఉద్భవిస్తాయి. ఈ కారణముగానే వికారాలను విషయ వికారాలు అని అభివర్ణించడం జరిగింది. దీనికి భిన్నంగా జ్ఞానేంద్రియాలు ఇంద్రియ విషయాలతో సకారాత్మకంగా సంయోగము చెందినప్పుడు శాంతి, ఆనందము, ప్రేమ, శక్తి, జ్ఞానము, పవిత్రత మరియు సుఖము అనబడే 7 దైవీ గుణాలు ఆత్మలో అనుభవమవుతాయి. ఈ సందర్భంగా ఈ శ్లోకము మాధ్యమముగా భగవంతుడు ఒక ముఖ్యమైన విషయాన్ని వర్తమానములోని మనుషుల దృష్టికి తీసుకుని వస్తున్నారు. ఆ విషయము కేవలము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారికి మాత్రమే స్పష్టమవుతుంది. ఏమిటండి ఆ ముఖ్యమైన విషయము? వర్తమానములోని అత్యధిక శాతం మనుషులు నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి 24 గంటలు మరియు 365 రోజులు 100% నేను దేహము అన్న అసత్య భావనతో జీవితాలను గడుపుతున్నారు. ఈ కారణముగా వారు విషయ వికారాలు అనబడే కామ క్రోధ లోభ మోహ అహంకారము అనబడే పంచవికారాల చింతనలోనే నిరంతరము మునిగి తేలుతూ ఉన్నారు. ఈ నిగూఢ సత్యాన్ని ధ్యాయతే విషయాన్ పుంసః అన్న పంక్తి స్పష్టము చేస్తుంది. ఇప్పుడు సంగః తేషు ఉపజాయతే అన్న పంక్తిని పరిశీలిద్దాం. ఇందులో సంగః అన్న పదము కీలకము.
సంగః అంటే ఆసక్తి, తేషు అంటే కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనబడే విషయ వికారాలు, మరియు ఉపజాయతే అంటే ఉత్పన్నమవుతుంది అని అర్థము. అంటే నిరంతరము విషయ వికారాల చింతనలోనే మునిగి తేలేవారికి ఆ విషయ వికారాలపై ఆసక్తి లేక మమకారము స్వతహాగానే ఏర్పడుతుంది. ఈ నిగూఢ సత్యాన్నే ఈ పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. ఇప్పుడు సంగాత్ సంజాయతే కామః అన్న పంక్తిని పరిశీలిద్దాము. ఇందులో కామః అన్న పదము అత్యంత కీలకము. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఇందులో కామః అన్న పదము మేము 80వ ఎపిసోడ్ నుండి చర్చిస్తున్నట్లు కేవలము లైంగిక వాంఛకు మాత్రమే సూచకము కాకుండా వర్తమాన ఈ భౌతిక జగత్తులో 100% దేహభ్రాంతిలో ఉంటూ ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మనసులో ఉత్పన్నమయ్యే వివిధ కామనలు లేక కోరికలను సైతము కామముగా పరిగణించాలి. మానవ జీవితము కేవలము కామ వికారము అంటే లైంగిక వాంఛలను మరియు ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు. కానీ దేహాభిమానము కారణముగా బుద్ధినేత్రాన్ని సమూలముగా మూసివేయడం వలన వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు ఈ వినాశీ ఇంద్రియ సుఖాలలో కూరుకుపోయి ఉన్నారు. వారు నిరంతరము వాటి చింతనలోనే జీవితాలను గడుపుతున్నారు. ఆ విధముగా విషయ వికారాల చింతనలో జీవితాలను గడిపేవారికి వాటిని అనుభవం చేయాలి అన్న తీవ్రమైన కోరికలు వారి మనసులో సహజముగానే ఉత్పన్నమవుతాయి. ఈ నిగూఢ సత్యాన్ని సంగాత్ సంజాయతే కామః అన్న పంక్తి ఘంటాపదముగా స్పష్టము చేస్తుంది. ఇప్పుడు కామాత్ క్రోధోభిజాయతే అన్న పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాము. ఇందులో క్రోధము అన్న పదము అత్యంత కీలకము. మనము చర్చించినట్లు లైంగిక వాంఛ మరియు ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నమయ్యే కోరికలను కామాత్ అన్న పదము సూచిస్తుంది. క్రోధ అంటే క్రోధము లేక కోపము, మరియు అభిజాయతే అంటే పుడుతుంది అని అర్థము. అంటే ఒకవేళ తాము కోరుకున్న విధముగా ఈ రెండింటిని అంటే లైంగిక వాంఛను తీర్చుకునే విషయంలో కానీ లేక ఇంద్రియ సుఖాలను అనుభవం చేసే విషయంలో కానీ ఎవరైనా విఘ్నాలు లేక అడ్డంకులు కలుగజేసినట్లయితే వారి పట్ల మనసులో క్రోధము అంటే కోపము ఉత్పన్నమవుతుంది. ఈ నిగూఢ సత్యాన్ని కామాత్ క్రోధోభిజాయతే అన్న పంక్తి స్పష్టము చేస్తుంది. ఇప్పుడు క్రోధాత్ భవతి సమ్మోహః అన్న పంక్తిని పరిశీలిద్దాము. ఇందులో సమ్మోహ అన్న పదము అత్యంత కీలకము. సమ్మోహం అన్న పదం యొక్క వాస్తవిక అర్థాన్ని స్పష్టంగా గ్రహించినప్పుడే ఈ పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వం బోధపడుతుంది. గూగుల్ సమ్మోహం అన్న పదాన్ని ఈ విధముగా నిర్వచించింది: an intense but short-lived passion or admiration for someone or something. అంటే ఏ వ్యక్తి లేదా వస్తువుపైన తీవ్రమైన కానీ స్వల్పకాలిక అభిరుచి లేదా ప్రశంస అని అర్థము. ఈ పదాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్నప్పుడు సమ్మోహ అంటే నేను ఒక అవినాశి ఆత్మను అన్న నిగూఢ సత్యాన్ని విస్మరించి నేను ఒక వినాశీ దేహాన్ని అన్న భ్రాంతి లేక భ్రమలో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడపడము. ఇటువంటి స్థితినే ఆంగ్లములో డెల్యూషన్ అని అంటారు. ఈ విధమైన స్థితికి క్రోధము ప్రధాన కారణము అని భగవంతుడు స్పష్టము చేస్తున్నారు. అంటే క్రోధము వలన దేహముపై సమ్మోహం మరియు సమ్మోహం వలన మనసులో అదుపులేని భావోద్వేగాలు అంటే అన్కంట్రోల్డ్ ఇమోషన్స్ ఉత్పన్నమవుతాయి. దాని వలన మంచి చెడు, సత్యము అసత్యము, ధర్మము అధర్మము మొదలగు వాటి మధ్య విచక్షణా జ్ఞానము పూర్తిగా నశిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే గీత బోధించిన రాజయోగము అంటే ఆత్మ మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్నవారికి సమ్మోహం అన్న వికారము ప్రతిబంధకము లేక విఘ్నకారకముగా పనిచేస్తుంది. ఈ సమ్మోహము కారణముగా దేహభ్రాంతి అంటే బాడీ కాన్షియస్నెస్లోనున్న మనుషులు ఆత్మ అనుభూతి అంటే సోల్ కాన్షియస్నెస్ స్థితిని ఎప్పటికీ అనుభవం చేయలేరు. ఈ నిగూఢ సత్యాన్ని
క్రోధాత్ భవతి సమ్మోహ అన్న పంక్తి స్పష్టము చేస్తుంది. ఇప్పుడు సమ్మోహాత్ స్మృతి విభ్రమ అన్న పంక్తిని పరిశీలిద్దాము. ఈ పంక్తిలో స్మృతి విభ్రమ అన్న పదాలు అత్యంత కీలకము. ఈ పదాలలో లోతైన తత్వం ఇమిడి ఉన్నది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. సమ్మోహాత్ అంటే సమ్మోహం. ఈ పదం యొక్క అర్థము నేను శరీరము అన్న భ్రమ లేక భ్రాంతిలోకి రావడము. దీనినే ఇంగ్లీషులో డెల్యూషన్ అని అంటారు. దీని కారణముగా స్మృతి విభ్రమ అంటే జ్ఞాపక శక్తి చిన్నాభిన్నమవుతుంది, అంటే జ్ఞాపక శక్తి సమూలముగా నశిస్తుంది. ఇది వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు భావిస్తున్నట్లు అంత తేలికగా తీసుకోవలసిన విషయం కాదు. ఇది అత్యంత గంభీరమైన మరియు తీవ్రమైన విషయము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నవారు ఈ విషయం యొక్క తీవ్రతను సులభంగా గ్రహించగలుగుతారు. ఎందువలనంటే వర్తమాన ఆధ్యాత్మిక జగత్తులో మనుషులు లేక భక్తుల మదిలో ఉత్పన్నమయ్యే అనేక అంతుచిక్కని ప్రశ్నలకు మరియు వారు ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన పరిస్థితులు లేక సమస్యలకు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు మరియు పరిష్కారాలు లభించకపోవడానికి 100% స్మృతి విభ్రమ అంటే జ్ఞాపక శక్తి నశించడమే మూల కారణము. ఫలితముగా వర్తమాన ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే సర్వ ప్రశ్నలకు సంతృప్తికరము, సర్వులకు ఆమోదయోగ్యము మరియు ఆచరణాత్మకమైన సమాధానాలు, అదేవిధముగా సర్వ సమస్యలకు అత్యంత సులభమైన మరియు ఆచరణయోగ్యమైన పరిష్కారాలు లభించే విధముగా గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను బహిర్గతము చేయడం జరిగింది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సర్వ ప్రశ్నలకు మరియు సర్వ సమస్యలకు స్పష్టమైన మరియు ఖచ్చితమైన సమాధానాలు లేక పరిష్కార మార్గాలను భగవంతుడే స్వయముగా తెలియజేసినప్పటికీ 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో మనుషులు కూరుకుపోయి ఉండడం వలన వాటిని సమూలముగా విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ జరిగింది. ఈ విధముగా స్మృతి విభ్రమ అంటే జ్ఞాపక శక్తి నశించడము కారణముగా విస్మరించిన అనేక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలలో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాము. మొదటి విషయము, 84 లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రము అంటే వివేక శక్తిని ప్రసాదించడము జరిగింది. ఈ కారణముగానే మానవ జన్మ అత్యంత దుర్లభము అని శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది. ఆ బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని భగవంతుడి వాస్తవిక స్వరూపాన్ని గుర్తించలేకపోవడానికి జ్ఞాపక శక్తి నశించడమే మూల కారణము. రెండవ విషయము, గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ 100% నా జీవితాన్ని ఉద్ధరించడానికే, అంటే నా యొక్క ఆధ్యాత్మిక జ్ఞానోదయము మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని గుర్తించలేకపోవడానికి ఈ జ్ఞాపక శక్తి నశించడమే మూల కారణము. మూడవ విషయం, వర్తమానములోని మనుషులు భావిస్తున్నట్లు గీత కేవలము ఒక మతము లేక ధర్మం వారికి మాత్రమే సంబంధించిన ధార్మిక గ్రంథము అంటే రిలీజియస్ స్క్రిప్చర్ కాదు. ఇది వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న వివిధ కులాలు, జాతులు లేక మతాలకు చెందిన 850 కోట్ల మనుషుల జీవితాలను సమూలముగా ఉద్ధరించే ఏకైక ఆధ్యాత్మిక గ్రంథము. ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించలేకపోవడానికి జ్ఞాపక శక్తి నశించడమే ప్రధాన కారణము. నాలుగవ విషయం, నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక మూల సిద్ధాంతాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్న అసత్య భావనతో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడపడానికి ఏకైక కారణము జ్ఞాపక శక్తి కోల్పోవడమే. ఐదవ విషయము, గీత కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారము కొరకు మాత్రమే నిర్దేశించబడిన గ్రంథము కాదు.
ఇది 100% వర్తమానములోని మనుషులు వారి జీవితాలలో ఆచరణ లేక అనుభవం చేయడానికి ఉద్దేశించబడింది అని గీతలోనే స్పష్టము చేయబడింది. ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించలేకపోవడానికి జ్ఞాపక శక్తి చిన్నాభిన్నమవ్వడము అంటే నశించడమే మూల కారణము. 6వ విషయము, ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే. అంటే వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల మనుషులు భగవంతుడి సంతానము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము మరియు వసుదైవ కుటుంబకము అన్న భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే నినాదాలు 100% గీతాజ్ఞానము నుండే ఉద్భవించాయి. ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించలేకపోవడానికి జ్ఞాపక శక్తి నశించడమే ఏకైక కారణము. 7వ విషయము, ఒకవైపు త్వమేవ మాతా చ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్, అల్లాహో అక్బర్, ఏక్ ఓంకార్ అన్న నినాదాల ద్వారా సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న భావనని ప్రకటిస్తూ, మరొక వైపు 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మాలకు చెందిన ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, సన్యాసులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు మొదలగు దేహధారులను సైతము భగవంతుడిగా పరిగణించడానికి జ్ఞాపక శక్తి నశించడమే మూల కారణము. 8వ విషయం, జన్మలుగా చేసిన పాప నీచ నికృష్ట భ్రష్టకర్మల ద్వారా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకున్నవారు మాత్రమే అతి త్వరలో ఈ భూమండలంపై భగవంతుడి ద్వారా స్థాపన కాబడే స్వర్గమనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు తీసుకుంటారు అని భగవంతుడే స్వయముగా గీత మాధ్యమముగా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించినప్పటికీ ఆ ప్రకటనను బేఖాతరు చేయడానికి జ్ఞాపక శక్తి నశించడమే మూల కారణము. 9వ విషయం, ఒకవైపున భక్తులు తమ దైనందిన ప్రార్థనలలో భగవంతుడుగా భావించే దేవీ దేవతల విగ్రహాల ముందు శిరస్సు వంచి నమస్కరించడము, చెంపదెబ్బలు వేసుకోవడము, సాష్టాంగ దండ ప్రమాణము చేయడము, యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటూ 3 సార్లు స్వీయ ప్రదక్షిణ చేస్తూ, హే భగవంతుడా, మేము జన్మలుగా పాపాలు చేస్తున్నాము, పాప కర్మల ద్వారా మేము ఇప్పటికే పాపాత్మలుగా అయ్యాము, మాపై కరుణ లేక దయ చూపించండి, మమ్ములను ఈ పాపకర్మల దుష్ప్రభావం నుండి శాశ్వతముగా ముక్తులను చేయండి, ఇక నుండి మా ద్వారా ఎటువంటి పాపకర్మలు జరగకుండా 100% పుణ్యకర్మలు జరిగే విధముగా మాకు శక్తిని ప్రసాదించండి. ఈ విధముగా పాపాత్ములమైన మమ్ములను పుణ్యాత్మలుగా తీర్చిదిద్దే శక్తి మీకు తప్ప ఇంకా ఎవ్వరి వద్ద లేదు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విషయం ఏమిటంటే, ఒకవైపు ఈ విధమైన భావనలు వ్యక్తపరుస్తూ మరొక వైపు ఇంకనూ అత్యంత తీవ్రతతో ఘోరాతి ఘోరమైన పాపకర్మలకు ఒడిగడుతున్నారు. దీనికి జ్ఞాపక శక్తి చిన్నాభిన్నమవడమే మూల కారణము. ఈ విధముగా స్మృతి విభ్రమ అంటే జ్ఞాపక శక్తి నశించడము కారణముగా వర్తమానములోని మనుషులు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకములోని స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో అన్న పంక్తిని పరిశీలిద్దాము. స్మృతిభ్రంశాత్ అన్న పదాల అర్థము జ్ఞాపక శక్తి కోల్పోవడము మరియు బుద్ధినాశో అంటే విచక్షణా జ్ఞానము నాశనం అవ్వడము అని అర్థము. ఎప్పుడైతే మనుషులు జ్ఞాపక శక్తి కోల్పోతారో అప్పుడు వారిలో మంచి చెడు, సత్యము అసత్యము, ధర్మము అధర్మముల మధ్య భేదాన్ని గుర్తించే వివేచనా శక్తి అంటే విచక్షణా జ్ఞానం సంపూర్ణముగా నశిస్తుంది. కేవలము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడము ద్వారా మాత్రమే మనుషులలో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని విస్మరించి 100% నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో మనుషులు జీవితాలను గడుపుతారో అప్పుడు మనుషుల బుద్ధి నాశనమైనట్లు అర్థం చేసుకోవాలి. ఈ కారణముగానే వర్తమాన ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో మనుషులు 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసముతో కూడుకున్న అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా పరమాత్మ లేక భగవంతుడి యొక్క సత్యము, ఖచ్చితము మరియు సంపూర్ణమైన పరిచయాన్ని ప్రాప్తి చేసుకోలేకపోయారు.
దీనికి ఏకైక కారణము జ్ఞాపక శక్తి మరియు విచక్షణా శక్తి నశించడము. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. ఇప్పుడు చివరిగా బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్న పంక్తిలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాం. బుద్ధినాశనము అవ్వడం వలన మనిషి పతనమవుతాడు అని ఈ పదాలు స్పష్టం చేస్తున్నాయి. మనం వర్తమానములో గమనిస్తున్నట్లు మనుషులు ఎప్పుడైతే భగవంతుడు ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఆ భగవంతు యొక్క యథార్థ పరిచయాన్ని పొందడానికి సైతము వాడకుండా బుద్ధినేత్రాన్ని పూర్తిగా మూసుకొని 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో జీవితాలను గడుపుతారో వారు భగవంతుడు గీత ద్వారా బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ లేక అనుభవం చేయించే విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను ఎప్పటికీ గ్రహించలేరు. ఈ కారణముగా వారి జీవితాలు పతనావస్థకు చేరుకుంటాయి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. భగవానువాచ శబ్ద స్పర్శ రూపరస గంధములు అనబడే ఇంద్రియ విషయాలపై నిరంతరము చింతన చేసే మనుషులకు వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలగడము ద్వారా వారి మనసులో కామ వికారము అంటే లైంగిక వాంఛ మరియు భౌతిక ఇంద్రియ సుఖ సాధనాలను సమకూర్చుకోవాలనే కామనలు లేక కోరికలు ఉత్పన్నమవుతాయి. ఈ కోరికలను తీర్చుకునే విషయములో ఎవరైతే ప్రతిబంధకము లేక విఘ్నకారకులుగా అవుతూ అడ్డంకులు వేస్తారో వారి పట్ల క్రోధము అంటే కోపము ఉత్పన్నమవుతుంది. క్రోధము మనుషులను మోహము అంటే దైహిక భ్రమ లేక భ్రాంతి అంటే డెల్యూజన్లోకి నెట్టివేస్తుంది. మోహము కారణముగా జ్ఞాపక శక్తి నశిస్తుంది. అంటే నేను ఒక అవినాశి ఆత్మను, ఈ వినాశీ దేహానికి యజమానిని మరియు విశ్వాత్మలందరికీ పరమాత్మ అయిన భగవంతుడు ఒక్కరే తల్లి మరియు తండ్రి అన్న గీత వెల్లడి చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని సమూలముగా మరచి నేను దేహము అన్న అజ్ఞానములో జీవితాలను గడుపుతారు. ఈ విధముగా జ్ఞాపక శక్తి నశించడం వలన బుద్ధి నాశనమవుతుంది. బుద్ధి నాశనం అవ్వడము అంటే బుద్ధి నుండి భగవంతుడు స్వయముగా గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ సమూలముగా నశించడము. దీని కారణముగా మనుషులు 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో జీవితాలను గడపడం జరుగుతుంది. ఈ విధముగా బుద్ధి నాశనము అవ్వడము ద్వారా మనిషి మంచి చెడుల విచక్షణా శక్తి కోల్పోయి అధోగతి పాలవుతాడు. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ ఒకవేళ భగవంతుడి ఆజ్ఞానుసారము వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో నుంచుకొని కామ వికారము అంటే లైంగిక వాంఛను మరియు కామనలను సమూలముగా త్యజించకపోయినట్లయితే ఏ విధముగా వర్తమానములోని మనుషులు నరకములోకి నెట్టివేయబడతారో అదే విధముగా ఒకవేళ వారి ఆదేశాన్ని గౌరవించి కామ వికారము మరియు కామనలను సమూలముగా త్యజించినట్లయితే భగవంతుడి ప్రాప్తి పొందడము ద్వారా స్వర్గవారసత్వాన్ని ప్రాప్తి చేసుకుని అర్హతను ఏ విధముగా పొందుతారో నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే మరో 2 అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.